అందరికీ శనార్థులు ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారుగా? ఈ ఎప్పటి లెక్కనే మనం ధమాకా దుమ్ము దులిపే ఆర్తలను చూస్తూనే ఉన్నాం కదా. సరే, ఇవాళ కూడా మీకోసానికి అని చెప్పి దుమ్ము దులిపే ధమాకా ఆర్తలను బంబాడుగా పట్టుకొని వచ్చిన. ఇంకా లేట్ చేయకుండా చప్పున చూద్దాం పాండ్రి. తెలంగాణ సర్కారు ఒక బంబాడు ముచ్చటనే చెప్పిందిలా. ఇప్పుడు ఈ ముచ్చటిన్న ప్రతి ఒక్కరు ఎగిరి దుమ్ముకుతున్నారు. రేషన్ షాపుల కాడికి మనం పోతుంటాం కదా, ఇన్నొద్దులు మనము దొడ్డు బియ్యాలను తెచ్చుకున్నాం. ఇక నుంచి అట్లా కాదంట. మరి ఎట్లనో ఏందో మరి తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి సారు ఇచ్చిన ఆఫర్ ఏందో తెలవాలి. అద్భుతమైన తీపి కబర్ ఏందో ఇంకా క్లియర్గా తెలవాలంటే వార్త తెచ్చిన చూడుండ్రి. తెలంగాణలో సన్న బియ్యం పంపిణీకి ప్రభుత్వం కసరత్తులు గట్టిగానే చేస్తున్నదిలా. ఇప్పటికే 2 సార్లు నిర్ణయం వాయిదా పడ్డది. ఈసారి అటువంటి పరిస్థితి రానియకుండా గట్టిగానే చర్యలు తీసుకోనికి రెడీ అయింది తెలంగాణ సర్కారు. వానాకాలంలో సేకరించినటువంటి సన్న వడ్లను మరాడించి గోధుమలల్లో సిద్ధంగా ఉంచిందయ్యా. మొత్తం 91,19,268 రేషన్ కార్డులు ఉండగా ఇండ్ల 2,82,77,859 మంది లబ్ధిదారులకు 4 నెలల పాటు సరిపోయే బియ్యం సిద్ధం చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారయ్యా. గతంలో ప్రభుత్వం సంక్రాంతి ఇస్తామని ప్రకటన చేసింది. కానీ ఉగాది సందర్భంగా అంటే ఏప్రిల్ 1 నుంచి రేషన్ కార్డుల మీద సన్న బియ్యం ఇయ్యాలని చెప్పి రీసెంట్ గా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నది. ఇక ఈ ముచ్చట్లల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఉన్నాడు కదా, అబ్బా ఆయన నేను పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఆ సారు మార్చి 20న ప్రకటన అయితే చేసిండు కదా. ఇక అధికారులు ఏడాదికి 22 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరం అని చెప్పి ఒక అంచనాకైతే వచ్చిండ్రు. ఇక దీని లెక్కనే నిల్వ ఉన్న బియ్యాన్ని స్టాక్ పాయింట్లను బియ్యం సరఫరా ప్రారంభం చేస్తారన్నట్టు. ఇక ఈ మేరకే అన్ని లెక్కలు కొలతలన్నీ చూసుకున్న తర్వాత బియ్యాన్ని స్టాక్ పాయింట్లకు బియ్యం సరఫరా చేసుడు స్టార్ట్ అయిపోయింది. దీంతో ఉగాది నుంచి పంపిణీ అబ్బా పక్కాగా అవుతున్నదన్న ముచ్చట తెలంగాణ పబ్లిక్ కు మస్తు సంబరంల ముంచేటట్టే కనబడుతున్నది. ఇక ఇదిట్టుంటే తెలంగాణ ప్రభుత్వం సన్నాల సాగుకు ప్రోత్సహించేందుకు వడ్లను క్వింటాలకు 500 రూపాయల బోనస్ అయితే ప్రకటన చేసిందయ్యా. దీంతో వానాకాలంలో సన్నాల సాగు పెరిగిందన్నట్టు. యాసంగిలో కూడా ఎక్కువ మంది రైతులు సన్నాలు సాగు చేసిండ్రు. ఇక అమ్మే కేంద్రాలు ఉంటాయి కదా, అవి కూడా ప్రత్యేకంగానే ఏర్పాటు చేసిండ్రు. సేకరించిన బియ్యాన్ని మరాడించి గోధుమలలో నిల్వ చేసిండ్రు అయ్యా. ప్రస్తుతం అయితే సన్న బియ్యం పంపిణీకి స్టాక్ మాత్రం పర్ఫెక్ట్ గా పకడ్బందీగా యుద్ధానికి బయలుదేరినట్టే సిద్ధమైందని చెప్పి తెలంగాణ సర్కార్ అయితే గర్వంగా చెప్పబట్టిందయ్యా. ఏదేమైనా ఇన్నొద్దులకు ఇట్లా సన్న బియ్యం ఇస్తున్నారన్న ముచ్చట ఎప్పుడైతే తెలంగాణ రేషన్ కార్డు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళనైతే సంబరవాశ్చర్యంలో ముంచెత్తుతున్నదయ్యా తెలంగాణ సర్కారు చెప్పిన ఈ తీయని మాట. ఏపీ ముఖ్యమంత్రి చంద్రాల్ సారు సకుటుంబ సపరివార సమేతంగా తిరుపతికి చేరుకున్నాడయ్యా. తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అద్భుతంగా దర్శనాలు చేసుకొని అక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు చేసుడే కాకుండా పెద్ద ఎత్తున విరాళాలు కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఉన్నట్టుండి చంద్రాల్ సారు తిరుపతికి ఎందుకు వేయండు, ఏమిటికి విరాళాలు ఇచ్చిండు, ఏమేమో చేసిండు అని చెప్తున్నాడు. ఇంతకీ ఏం చేసిండు అయ్యా చంద్రాల్ సార్ అని అంటారా? నేను చెప్పను, వార్త వచ్చింది చూడుండ్రి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారు మనవడు ఉన్నాడు కదా, నారా దేవాంశు పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ అందరితో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడయ్యా సకుటుంబ సపరివార సమేతంగా. శుక్రవారం పొద్దుగాల విఐపి విరామ టైంలల్లా నారా లోకేషన్ సారు, నారా భువనేశ్వరి మేడం, నారా బ్రాహ్మణి మేడం, నారా దేవాంశు ఇక ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి స్వామివారి సేవలల్లా మొక్కులను చెల్లించుకున్నారయ్యా. ఇక స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత చంద్రబాబు సార్కు స్వామివారి శేషవస్త్రాన్ని అందించిండ్రయ్యా. ఇక దాని తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం కూడా చేసిండ్రు. ఇక ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ పదార్థాలను కూడా అందజేసిండ్రయ్యా. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మాతృతి అయినటువంటి తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద వితరణ కేంద్రానికి కూడా పోయి సీఎం చంద్రాల్ సారు, మంత్రి లోకేశం సారు, నారా భువనేశ్వర్ మేడం, నారా బామని మేడం దేవాంశులతో పాటు కలిసి అందరూ దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెంకన్న భక్తులకు టీటీడీ అందజేసే అన్న ప్రసాద వితరణకు సీఎం ఫ్యామిలీ మొత్తం ఒక రోజు అయ్యే ఖర్చు 44 లక్షల రూపాయలను విరాళంగా అందించిన రయ్య మనవడి పుట్టినరోజు కానుకగా.
ఇక దీంతో ఒక రోజు మొత్తంలో అన్నప్రసాద బంగ్లాల దేవాంశు పేరు మీద అన్నప్రసాద వితరణ చేస్తున్నదయ్యా టీటీడీ. ఇంక అంతనే కాకుండా అన్న ప్రసాదాలను స్వయంగా ఫ్యామిలీ అంతా కలిసి వడ్డన చేసిండ్రు అయ్యా. వచ్చిన వాళ్ళు కూడా మంచిగా తృప్తిగా తిని పోయిండ్రు. ఇక అట్లనే భక్తులతోని కలిసి కూడా కొంత అల్పాహారం కూడా తీసుకున్నారు అయ్యా ఫ్యామిలీ అంతా కలిసి. ఇక ప్రతి ఏడాది దేవాంశు పుట్టినరోజు చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అన్నదాన ట్రస్ట్ కు డొనేషన్ ఇచ్చుడు ఆయన వాయితీగా వస్తున్నది అన్నట్టు. ఇక దేవాంశు నామకరణం అన్నప్రసన్న కూడా తిరుమలలోనే అయ్యిందన్న ముచ్చడం మన అందరికి ఎరికైనదే. ఏదేమైనా ఇప్పుడు మనవడి దేవాంశు పుట్టినరోజు సందర్భంగా తిరుమలను దర్శనం చేసుకునుడు, స్వామివారి ఆశీర్వాదాలు తీసుకునుడు, అన్న ప్రసాదాలు వితరణ చేసుడు, 44 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటన చేసుడు. అబ్బా అయినా కదా మనవడంటే ఈయన కదా తాత అంటే అని చెప్పి సంబరాలు చేసుకోబట్టిండ్రు ఈ ముచ్చటెరికైనా తెలుగు తాముళ్ళు. అసలు కేసీఆర్ సార్ చేసిన పాలసీని నిందన చెయ్యనీకనే వీళ్ళకు పని శాతగాక కేసీఆర్ను తిడుతున్నారు అయ్యా. అసలు కేసీఆర్ గురించి మీకు ఏం తెలుసు? కేసీఆర్ చేసిన పనులలో మీరు 10% కూడా చేయలేదు. సిగ్గుపడాల్సిన ముచ్చట మీకు అసలు చిత్తశుద్ధి ఉన్నదా? ప్రభుత్వం ఎట్లా పాలన చేయాలనో మీకేమన్నా తెలుసా? అసలు మీరు ఏమనుకుంటున్నారయ్యా అని చెప్పి రేవంత్ రెడ్డిని అట్లనే కాంగ్రెస్ సర్కార్ను గట్టిగానే లెఫ్ట్ రెడ్డి ఇచ్చింది ఒక అక్క. మరి ఎవల అక్క ఎందుకు ఇట్లా మాట్లాడిందో తెలవాలి కదా. వార్త తెచ్చిన చూడుండ్రి. శాసనసభ మండలిల బడ్జెట్ మీద బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క గట్టిగానే మాట్లాడిన కేవలం కేసీఆర్ని నిందించనీకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. అబద్ధాల ముచ్చట్ల ముఖ్యమంత్రికి గిన్ని సికార్డు వస్తుందని చెప్పి కొంచెం కారెడ్డలు ఆడుకుంటా కామెంట్లు పెట్టింది. సీఎం మంత్రులు అబద్ధాలు ఎప్పుడు మానకపోతే సభల ప్రివిలేజ్ నోటీసులు ఇస్తాం, 420 హామీలు ఇచ్చి గాంధీ కుటుంబాన్ని తీసుకొచ్చి సంతకాలు పెట్టించి గ్యారంటీలు ఇప్పించి పబ్లిక్ ను మోసం చేసి కాంగ్రెస్ నాయకులు ఓట్లు వేయించుకున్నారయ్యా. ఇంత చేసినా బీఆర్ఎస్ పార్టీ కంటే కాంగ్రెస్ పార్టీకి 1% మాత్రమే ఎక్కువ ఓట్లు వచ్చినాయని కొంచెం ఎడ్డిచ్చినట్టే మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీని పబ్లిక్ తిరస్కరణ చేయలేదు. రేవంత్ రెడ్డి సచివాలయానికి సుట్టపు లెక్క వచ్చిపోతున్నాడు. ప్రజావాణి ఇంటరని చెప్పి సిర్పు ఒక్కసారి మాత్రమే ఈ కార్యక్రమానికి వచ్చిండయ్యా. పబ్లిక్ ని రోజూ కలుపుతానని చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి అసలు పబ్లిక్ ను కలవనీకేనే ఇష్టపడతలేడు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో కూర్చొని రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నాడు అయ్యా సీఎం గాని. కల్వకుంట్ల కవితక్క కొంచెం కారెడ్డాలు ఆడుకుంటా కొంచెం గట్టిగానే కౌంటర్లు ఇచ్చుకుంటా మాట్లాడబట్టింది అయ్యా. ఇక కాంగ్రెస్ పార్టీ మార్కు కరప్షన్ కి కన్నింగ్నెస్ కి నిదర్శనం అయ్యా ఈ బడ్జెట్ అని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితక్క ఉన్నది కదా. అబ్బో లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగానే ఇచ్చి పడేసింది బడ్జెట్ల మీద. అవినీతి కాంగ్రెస్ డిఎన్ఏలైన భాగం అయ్యా. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగానికి కూడా ప్రాధాన్యత తీసుకోలేదు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు విజనే లేదు. కేసీఆర్ ని దిట్టుడే పనిగా పెట్టుకొని పాలన చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఉద్యమ టైంలలో కేసీఆర్ ని లక్షల తిట్టు తిట్టినా ఈ ఆశీర్వాదాలుగా మారి తెలంగాణను పోరాడి తెచ్చుకున్నాం మేము. కేసీఆర్ హయాంలో అప్పుల మీద కాంగ్రెస్ పార్టీ పదే అడ్డమైన గడ్డి మాటలు దుష్ప్రచారం చేసుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం అబద్ధమని బడ్జెట్ ద్వారా ఇప్పుడు తెలిసిపోయింది క్లియర్ కట్ గా. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి చేసినటువంటి అప్పులు కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే. ఆయా కార్పొరేషన్లు తీసుకున్న రుణాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం 1,21,000 కోట్లు మాత్రమే అని చెప్పుకుంటూ వచ్చింది. అంటే మొత్తం బీఆర్ఎస్ హయాంలోనే చేసిన అప్పు 4,22,000 కోట్లు మాత్రమే. ఈ లెక్కలను బడ్జెట్ పత్రాలల్లా ప్రభుత్వమే చెప్పింది. మరి కాంగ్రెస్ పార్టీ అప్పుల మీద పదే ఎందుకు గిసోంటి పచ్చి అబద్ధాలు ఆడుతున్నదో నాకైతే ఎరకైతే లేదని చెప్పి కవితక్క సూటిగానే ప్రశ్నలు వేసిందయ్యా కాంగ్రెస్ సర్కార్కు. అయితే రాష్ట్రానికి శోధక శక్తిగా పనిచేయాల్సినటువంటి ముఖ్యమంత్రి స్వయంగా రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి ప్రకటన చేసుతోని పబ్లిక్ గుండెలు గుబేమంటున్నాయ్యా అని కవితక్క అన్నదయ్యా. పెట్టుబడిదారులకు సైతం విశ్వాసం లేకుండా పోతున్నది. ఈ రకంగా సీఎం మాట్లాడు అది చాలా దారుణమైన ముచ్చట. సీఎం హుందా తనానికే ఒక మచ్చదెత్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో మూలధనం వ్యయం కింద ప్రతి సంవత్సరానికి దాదాపు 43,000 కోట్లకు పైగా ఖర్చు చేసినాం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి సిర్పు మూలధన వ్యయంగా 33,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అంటే దాదాపు నెలకు 2,700 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసుకుంటా సీఎం ఏమో 500 కోట్లు కూడా ఖర్చు చేయలేకపోతున్నామని అబద్ధాలు చెప్తున్నారు. కీలకమైన ఇరిగేషన్ రంగానికి సిర్పు 7.5% మాత్రమే కేటాయింపులు చేసి ప్రాజెక్టులను ముందుకు సాగకుండా ఆపుతున్నది ప్రభుత్వమేనయ్యా. సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని చెప్పనికే ఇది పక్కా నిదర్శనం ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి
ఏ అయితే పనులున్నాయో గయ్యే. ప్రాణహిత సేవల ప్రాజెక్టు 148 FRL దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేస్తే సిర్పు 40 TMCలు మాత్రమే నీటి లభ్యత ఉండేది. 152 FRL తోని అయితే 160 TMCల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి ఆలోచించకుండా కాలువలను దొవ్వుడు మొదలుపెట్టింది. గిదెక్కడ ఈ దూరం అని చెప్పి కొంచెం గట్టిగానే ఫైర్ మీద ఫైర్ అవ్వకుండా కవితక్క మాట్లాడిన మాటలో చూస్తున్న వాళ్ళందరూ నిర్గాంత పోయి చూస్తున్నారు. కేసీఆర్ బిడ్డన మజాక కవితక్క మొత్తం అల్లాడిచ్చేస్తున్నది గవర్నమెంట్ అని చెప్పి సప్పట్లు కొట్టబట్టిల్లు కవితక్క తరపు ఫ్యాన్స్. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మనిషివి నువ్వు, నీకేమైనా కామన్ సెన్స్ ఉన్నదానయ్యా? అసలు నీకేమైనా విలువలు తెలుసా? నువ్వు ఇట్లా చేయొచ్చునా? గిది పద్ధతానయ్యా? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నోనివి అరే ఏం ఆలోచన చేస్తున్నావయ్యా నువ్వు? జాతీయ గీతం వస్తా అంటే పక్కన వాళ్ళతో సొల్లు ముచ్చట్లు చెప్తావా? నీకు భారతీయత అంటే తెలుసా? భరతమాత అంటే గౌరవం ఉన్నదా? భారతదేశం మీద ప్రేమ ఉన్నదా అని చెప్పి నేను అంటలేను. ఆయన మీద బీఆర్ యావత్ రాష్ట్రమే కాదు పెద్ద పెద్ద నాయకులు కూడా తలబండిన వాళ్ళు గట్టిగానే కౌంటర్లు అయ్యేబట్టిలు బీఆర్ ముఖ్యమంత్రికి. మరి ఎందుకోసానికి గంతగనం తప్పు ఈయన ఏం చేసిండో తెలవాలంటే వార్త చూడండి. బీహార్లో ముజాఫర్పూర్లో ఉన్నటువంటి ACJM వెస్టర్న్ కోర్టులో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద కేసు నమోదయ్యిందయ్యా. ఆయన జాతీయ గీతాన్ని అవమానం చేసిండనుకుంటా వచ్చినటువంటి అభియోగం ఏదైతే ఉన్నదో భారత శిక్షా స్మృతిల సెక్షన్లు 298, 352ను అనుసంధానం చేసుకుంటా జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టంలో సెక్షన్లు 2, 3 కింద నమోదు అయ్యిందయ్యా. ఇక పాట్నాలో అయినటువంటి ఒక కార్యక్రమంలో జాతీయ గీతం ఆలపిస్తున్న టైంలో పక్కనే ఉన్న ఉన్నతాధికారితో మాటలు మాట్లాడిండట ఈ పెద్ద మనిషి. ఆయన మీద ఎవరో దగ్గరుండి ఫోటోలు వీడియోలు తీసేసరికి అయ్యి కాస్త బయటకు వచ్చేసరికి ఇగో ఇప్పుడు ఇట్లా కేసులకు దారి తీసిందయ్యా. ఇక దీని మీద న్యాయవాది సూరజ్ కుమార్ ముజాఫర్పూర్ ACJM వెస్టర్న్ కోర్టులో కేసునైతే దాఖలు చేసిండయ్యా. జాతీయ గీతాన్ని అవమానపరుస్తారా ఎవరన్నా లీడరు? నువ్వు గిన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏం నేర్చుకున్నావయ్యా? ఏమయ్యా ముఖ్యమంత్రి నితీష్ కుమారా గిది పద్ధతేనా అని చెప్పి గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. అయితే మార్చి 20 అయినటువంటి సెపెక్ట్రా ప్రపంచ కప్ మ్యాచ్ ఓపెనింగ్ కానీ పోయిండు. ఇక ఆ సందర్భంగా జాతీయ గీతం జనరల్ గా ఆలాపన చేస్తారు కదా, అట్లా జాతీయ గీతం వస్తున్న టైంలలో ఈయన పట్టింపు లేనట్టు నవ్వుకుంటా పక్కన వాళ్ళతో సొల్లు ముచ్చట్లు చెప్పేసరికి ఇగో ఇంత కథ సంజయ్ చెప్పే కాడికి వచ్చింది. ఏమయ్యా నితీష్ కుమారా నువ్వు ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఇటువంటి పనులు ఎట్లా చేస్తావయ్యా అని చెప్పి గట్టిగానే కారెడ్డాలు ఆడుకుంటా కామెంట్లు ఇస్తున్నారయ్యా చాలా మంది. ఇక ఈ టైంలలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అవమానం ఎట్లా చేస్తాడు? ఆయనకు సోయి ఉండాలి కదా. ఆయనతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీని కూడా అవమానించిండ్రు అని చెప్పి ముఖ్యమంత్రి చర్య పట్ల ఖచ్చితంగా బీఆర్ మాత్రమే కాదు దేశం మొత్తం సిగ్గుపడుతున్నదని చెప్పి ఈ ఎవరైతే న్యాయవాది ఉన్నాడో కేసేసేటైనా ఆయన గట్టిగానే గరానికి వచ్చిండు. దీనికి సంబంధించి కోర్టుల కేసు అయితే దాఖలు అయ్యిందయ్యా. ఏదేమైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి జాతీయ గీతానికి ఇట్లా అవమానించుడు క్షమించరాని నేరం. దీనికి గరిష్టంగా 3 సంవత్సరాల శిక్ష పడే అవకాశాలు ఉన్నది. కోర్టులో తదుపరి విచారణ తేదీనైతే మార్చి 28కి నిర్ణయం చేసిల్లయ్యా. ఇది ఇట్లుంటే జాతీయ గీతాన్ని అఘోరపరిచిందనే ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని బీహార్ల రాష్ట్రీయ జనతాదళ్ నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం శాసనసభ మండలి ఉభయ సభలల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చెప్పిండ్రయ్యా. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక రోజు ముందు జాతీయ గీతాన్ని అవమానపరిచిండని ఆరోపణలు చేసుకుంటా ప్రతిపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేసుకుంటా నితీష్ కుమార్ క్షమాపణ చెప్పాలని చెప్పి గట్టిగానే డిమాండ్ చేసిళ్ళు. నితీష్ కుమార్ ఎన్డీఏ మిత్రపక్షమైనటువంటి బీజేపీ మీద కూడా కేసు నమోదు చేయాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిండయ్యా. ఇక గురువారం మార్చి 20 అయినటువంటి ఒక బహిరంగ కార్యక్రమంలో జాతీయ గీతాలాపన సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలను పలకరిస్తా కనపడ్డాడు. అరే గిదెక్కడి కథనయ్యా. ఇక దీని తర్వాత జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో బీఆర్ ముఖ్యమంత్రి వణుకుతున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయింది. ఇక శుక్రవారం స్పీకర్ నందు కిషోర్ యాదవ్ హెచ్చరికలు పట్టించుకోకుండా సభలో ఉన్న నితీష్ కుమార్ కు వ్యతిరేకంగా ఆర్జేడీ ఎమ్మెల్యేలు నినాదాలు చేసుతోని అసెంబ్లీ శాసనసభ మండలి కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటల దాకా వాయిదా పడ్డాయ్యా. ఇక సభ బయట మీడియా ప్రతినిధులతో మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకుడు తేజస్విని యాదవ్ నితీష్ కుమార్ జాతీయ గీతాన్ని అఘోరపరిచిండ్రని చెప్పి ఆరోపణ చేసిండు. ముఖ్యమంత్రి మానసిక శారీరక ఆరోగ్యం మీద పరీక్షలు అయితే గట్టిగానే వెళ్తున్నాయ్యా. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా సూటి ప్రశ్నలు వేసుకుంటా గజిబిజి గందరగోళానికి గురి చేస్తున్నారు బీఆర్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ నితీష్ కుమారం సార్ను. కలవని ఇద్దరు కలిసిళ్ళు ఎన్నడూ మాట్లాడుకోని వాళ్ళు మాట్లాడుకున్నారు.
ఒకటే చోట మోపై చాలా విషయాలల్లా డిస్కషన్ చేసిళ్ళు. వీళ్ళిద్దరు ఎప్పుడైతే ఇట్లా కలిసిండ్రన్న ముచ్చట చుట్టుముట్టున్నోళ్ళ కెరకేందో అందరూ పరిశ్రమల పతంగులు ఎగిరెత్తున్నారు. అగ్గో ఉన్నట్టుండి వీళ్ళు ఎందుకు గిట్లా కలిసిళ్ళు, అయినా ఆ ముఖ్యమంత్రికి గీ లీడర్కు ఏం సంబంధం, వీళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ ఏరే కదా, ఇంట్లో ఏదో మతలబు ఉన్నది, వీళ్ళు ఏదో పెద్ద ప్రయత్నమే చేస్తున్నారు, మనం ఎరకబట్టాలని దూరంకించి చూసిన వాళ్ళు గట్టిగానే గుసగుసలు పెట్టుకుంటున్నారట. మరి ఎవరి కోసానికి పెట్టుకుంటున్నారు, ఎందుకోసానికి పెట్టుకుంటున్నారో గుసగుసలు అంటే చెప్పను కానీ చూడుండ్రి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలల్లో కీలక పరిణామమే చోటు చేసుకోబోతున్నదుల్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు సారు, పద్మారావు గౌడ్ సారు భేటీ కాబోతున్నారట. ముచ్చట ఇప్పుడు రాజకీయాలల్లో పకంపనలనే సృష్టిస్తున్నదయ్యా. శుక్రవారం అసెంబ్లీ సీఎం ఛాంబర్ల దగ్గర 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చలను అయితే జరిపినరయ్యా. నియోజకవర్గాలలో ప్రోటోకాల్ పాటిస్తలేరని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు సీఎం దృష్టికి తీసుకుపోయినట్టుగా తెలుస్తున్నది. ఇక ఇంకోవైపు గంట కిందటే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సారు హరీష్ రావుల మధ్యన వేడివేడిగా చర్చనైతే బగ్గనే నడిచింది. ఒకరి మీద ఒకరు గట్టిగానే విమర్శలు చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద హరీష్ రావు సారు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేస్తూనే ఉన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద సీఎం రేవంత్ రెడ్డి సారు ఎంత రెచ్చిపోవాలనో అంత రెచ్చిపోయిండు. ఇది జరిగిన కొద్దిసేపటికే ఇద్దరు కలిసి ప్రోటోకాల్ అంశం మీద చర్చించుకున్నాడు. మళ్ళా పర్సనల్ గా ఇద్దరు మాట్లాడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ షాక్ గురయ్యేటట్టు చేసిందట. అరిణ్యవ ఇంతదాకా మనం చూసింది కలనా నిజమా, నిజంగా ఒకరికొకరు కావాలనే తిట్టుకున్నారా, లేకపోతే అట్లా మనం ముంగట కటింగ్ ఇచ్చిండ్రా అనే డైలమాలు ఉన్నారట. వీళ్ళిద్దరు మంచిగా నవ్వుకుంటా క్లోజింగ్ గా మాట్లాడుతున్న ముచ్చట్లు, ఒక రూమ్ లో డిస్కషన్ చేసుకున్న సందర్భాలు, సన్నివేశాలను చూసినోళ్ళు. కాకపోతే మరి వీళ్ళేమంటున్నారంటే పార్టీ సిద్ధాంతాలు, వ్యక్తులు, పార్టీలకు సంబంధించినయ్యా, మేమేదైనా పార్టీ విధానాలు ఏదైనా తప్పు ఉంటే అది వాళ్ళు మమ్మల్ని విమర్శన చేయొచ్చు, మేము వాళ్ళని విమర్శన చేస్తాం, కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి హరీష్ రావు అనేటోళ్ళు ఇద్దరు మంచి స్నేహితులయ్యా, మిత్రులయ్యా, కలిసి పనిచేసేటోళ్ళయ్యా, ప్రజల అభివృద్ధి కోసం పోరాడేటోళ్ళయ్యా, పాలసీల ప్రకారమే మాకు కోపాలు తాపాలు ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఉండవని చెప్పి ఈ ఇద్దరు నాయకులు అంటున్నారు. కానీ ఎక్కడో చోట జర్రంతా అటు ఇటుగా డైలాగ్ కొడుతున్నదనే డౌట్ అనుమానంలో కూడా చాలా మంది ఉన్నారట. మరి ఇప్పుడు వీళ్ళు మాట్లాడింది నిజమేనా, లేకపోతే ఇంకేదన్నా అందరు అనుకున్నట్టు హరీష్ రావు సారు కాంగ్రెస్ పార్టీలకు దునుకుదామనే ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా, లోపల జరుగుతున్నాయా అన్న డౌట్ అనుమానాలు కూడా బాగానే వ్యక్తం చేస్తున్నారట. అయినా మనకు మాత్రం ఏం తెలుసులా, వచ్చిన వార్తను చదువుకుంటా పోడు తప్ప. అయినా అందరు అంటారు కదా, నిజం దేవుడెరుగు నీరు పల్లె మెరుగని, ఇది కూడా అసొంటిదే మరి అన్నట్టు. మీ అందరికీ వీరప్పన్ సార్ తెలుసు కదా, గదేనులా పెద్ద పెద్ద మీసాలతో గన్ను పట్టుకొని ఫోటోలలో కనబడతాడు. ఆ వీరప్పన్ సార్ గురించి పెద్ద పెద్ద సినిమాలు వచ్చినాయి. ఆయన జీవిత చరిత్రను కథలుగా బాగా మంది చెప్పుకుంటారు. ఎందుకంటే ఆయన ఏనుగు ఈ దవడలు ఏమంటారు కదా, అన్నీ ఎత్తుకవేయండి, లేకపోతే స్మగ్లింగ్ చేసిండని, నోట్ల కట్టలు కూంచుకవేయండి, రాబరీ చేసిండని పెద్ద పెద్ద మినిస్టర్లను, హీరోలను ఆయన గురించి చెప్తుంటే దమ్మొస్తున్నది. కానీ వార్త పురాగా తెలవాలంటే ఇప్పుడు ఒక కొత్త ముచ్చట వచ్చింది. ఆయనకు ఒక కూతురు ఉన్నదంట, ఆ కూతురుకు ఒక పదవి వచ్చిందట. అది ఇచ్చింది ఎవరో కాదు, బీజేపీ పార్టీ అట. ఇప్పుడు దీని మీద పెద్ద రచ్చనే నడుస్తున్నది. మరి ఎందుకో ఏమిటి కోసానికో చూద్దాం బాండ్రి. మీ అందరికీ ఈ కిల్లర్ వీరప్పన్ అనే పేరు బాగానే వినబడి ఉంటుంది కదా. ఆయన గురించి ఏమన్నా తెలుసా? పెద్ద స్మగ్లర్ అని చెప్పి దొంగలను బాగా స్మగ్లింగ్ చేసి వేల కోట్ల రూపాయలు వేసుకున్నాడని వెనకాల. ఇంకా అంతనే పెద్ద పెద్ద సెలబ్రిటీలను కూడా గుట్టు సాపుడు కాకుండా రాత్రి చెద్దర్లు కప్పుకొని లుంగిల మీద సుట్టేసి ఎత్తుకపోయేదన్న ముచ్చట్లు మనం అప్పట్లో ఇంటిం కదా. అంతేందుకు కర్ణాటక సూపర్ స్టార్ రాజ్ కుమార్ సార్నే పత్తా లేకుండా పకడ్బందీగా పక్కా పిలాన్ తోని ఎత్తుకపోయి ముప్పు తిప్పలు పెట్టి మత్తు తక్లీఫ్లు ఇచ్చి మొత్తానికైతే పానాపాయం ఏం లేకుండా ఇడతల చేసిండన్న సంగతి మనం అందరం చూసినాం కదా. మరి ఇప్పుడు ఉన్నట్టుండికి ఈరప్పని ముచ్చట మాకెందుకయ్యా చెప్తున్నాం అనంటే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు వంటి పెద్ద పెద్ద రాష్ట్రాలను కూడా గడగడలాడించినటువంటి ఈ ఎవరైతే స్మగ్లర్ వీరప్పన్ సార్ ఉన్నాడో ఆయనే పోలీసులను ముప్పు తిప్పలు పెట్టి ఎన్నో ఇబ్బందులకు గురి చేసి గంధము చెక్కల స్మగ్లింగ్లల్లా వీరోచితంగా ఎట్లా దుంగలను దొబ్బాలనో గంతగనం దొబ్బిండయ్యా మంచిగానే. ఇక ఎంతవరకు అయితే గంధం చెక్కలను దొంగతనం చేయాలనో గంతవరకు గట్టిగా చేసిండినే. ఇక ఈయన గురించి ఇట్లా చెప్పుకుంటా పోతే శాతాడంత అయితే సినిమాలు కూడా బాగానే వచ్చినాయి. పేరు మోసిన తోపు డైరెక్టర్లు కూడా ఈయన మీద సినిమాలు బాగానే తీసిండ్రు అయ్యా. చాలా మంది ఈయన పేరు వింటేనే వెనక ముందు ఆడతారు, అమ్మో వీరప్పన్ సారా, ఇంకా ఆయన ముచ్చట మాకెందుకు చెప్తున్నారు సారు
అని. మరి గట్లొంటి ట్రాక్ రికార్డు ఉన్నగా పెద్ద మనిషికి ఒక ఫ్యామిలీ ఉంటది. ఆ ఫ్యామిలీలో ఒక కూతురు ఉంటదని మీకు ఎరికేనా? అడికి అత్తున్నా ఈ వీరప్పన్ సార్కు ఒక కూతురు ఉన్నదట. ఆ కూతురు పేరు విద్యారాణి. ఆగో కూతురు కూడా ఉన్నదా? ఈ ముచ్చట మాకు ఎప్పుడు తెలవలేదేంది, ఎవరు చెప్పంగా ఇనలేదు అని అనుకోకుండ్రి. గతంలో ఈ మేడము బీజేపీ పార్టీలో చేరి చాలా పదవులల్లో కూడా పని చేసిందట. లోక్సభకు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఇలాంటి టైంలల్లో కూడా ఇప్పుడు రీసెంట్ గా ఈమెకు ఒక కీలకమైన పదవి ఈ మేడం అందుకున్నట్టుగా తెలుస్తున్నదయ్యా. ఇక ఈ విద్యారాణి ముచ్చట్లల్లా పోతే మొదట పిఎంకేల పని చేయగా ఆ తర్వాత 2020లో బీజేపీ పార్టీలో చేరి ఓబీసీ విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా విధి నిర్వహణ కూడా చేసింది అయ్యా. అందులో కూడా కొన్ని రోజులు పని చేసింది. తర్వాత 2024లో బీజేపీ పార్టీకి గుడ్ బై చెప్పి ఎన్టీకే పార్టీలో చేరి అదే ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికలలో ఈమె కృష్ణగిరి నుంచి పోటీ చేసింది. కాకపోతే ఓడిపోయింది. అయితే ఎన్నికలలో ఓడిపోయినా కూడా పార్టీ ఈమెను ఎరకబట్టి ఈమె మంచితనము పనిచేసే తత్వం ఉన్నదని బి గ్రేడ్ రాష్ట్ర కన్వీనర్లు ఒకరిగా నియామకం చేసుకుంటా పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈమెకు పదవిని కట్టబెట్టింది. ఇక అందుకు సంబంధించినటువంటి ఆ పార్టీ ప్రధాన సమన్వయకర్త సియాను ఈ విషయాన్ని ప్రకటన చేసుడు అయ్యిందయ్యా. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధన చేసి విద్యారానికి కీలకమైన పదవి ఇవ్వబోతున్నట్టుగా ఇప్పుడు ఈ ముచ్చట రాష్ట్ర రాజకీయాలలో పెద్ద చర్చనీయాంశంగానే మారిందయ్యా. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఈమెను ఎన్నికల బర్ల దింపనికే గట్టిగానే ప్లాన్ చేస్తున్నారన్న వార్తలు గుప్పుమని వినబడుతున్నాయ్యా. అయితే ఏ నియోజకవర్గం నుంచి విద్యారాణి పోటీ చేస్తుంది, ఇతరత్ర ముచ్చట్లు మాత్రం చాలా రహస్యంగానే ఉంచిండ్రు. బయటికి పొక్కకుండా జాగ్రత్తలు వాడుతున్నారు. ఏదేమైనా వీరప్పన కూతురు ఇట్లా ప్రజాసేవలా ఉంటుందనంటే కొంతమంది అబ్బా సూపర్ అంటే కొంతమంది డైలామాలా పడుతుండ్రు. ఎంతైనా కూడా నాన్న షాడో అయితే ఈమె మీద ఉంటుంది. పాలిటిక్స్లో నిలబడు మాత్రం చాలా కట్టమని అంటున్నారు. ఈమెనైనా బ్యాక్గ్రౌండ్ ఎరకైనా చాలా మంది. అబ్బా ఈ ఇళ్ళ ధమాకా దుమ్ము దులిపే ఆర్తలు ఎట్లున్నాయి, మత్తున్నాయిలే. ఇంగిని మంచి మంచి ఆర్తలతో మళ్ళీ నేను అత్తనే ఉంటా అన్నట్టు చెప్పుడు మర్చిపోయినా. మీరు మన మెగా9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చెప్పనా చేసుకుండ్రి. అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, కుదిరితే షేర్ సుతం చేయండి. ఇంగిని మంచి మంచి ఆర్తలతో చెప్పుడేందుకు మళ్ళీ నేను అత్తనే ఉంటా, మీరు నన్ను చూస్తూనే ఉంటారు.